పెద్ద పెద్ద కోటలు లేవు, కానీ నేనే మహారాణిని. శాసనాలు లేవు, కానీ నా మాటే శివగామిని శాసనం. ఒక స్త్రీకి ఇదే నిజమైన రాణివాసం. నేను నిజం చెప్పానో అబద్ధం చెప్పానో ఈ వీడియో మొత్తం చూసి మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఏం జరిగిందంటే మేమైతే గుడికి వెళ్ళేసి వస్తున్నాము. గుడికి వెళ్ళేసి వస్తుంటే దారి పొడుగుతా కూడా రేగ్గాయ చెట్లు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అబ్బా ఎంత బాగున్నాయో రేగ్గాయ చెట్లు, చిన్నప్పుడు అప్పుడెప్పుడో తిన్నా అని ఒకే ఒక మాట అన్నాను అనమాట. వెంటనే అయితే కారులో నుంచి మా కారు ఆపేసి మా వారు, మా తమ్ముడు, మా నాన్న, అంటే అదే కారులో మా నాన్న, మా తమ్ముడు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళు ముగ్గురు 3 చెట్ల మీద పడేసి ఆ కాయలన్నీ కోరి తిని మరి టేస్టు ఇది వగురుంది, ఇది బాగుంది అని ఏరి నా చేతిలో పోస్తున్నారనమాట. నాకప్పుడు ఆ ఫీలింగ్ నాకు ఎలా అనిపించిందంటే నిజంగా ఇదే కదా రాణివాసం. మనందరికీ కూడా హస్బెండ్సు, పుట్టింటి వాళ్ళు మనకి చీరలు, నగలు, బంగారాలు ఎన్నో ఎన్నో తెచ్చి మనకిస్తారు. కానీ ఎందుకో ఏమో నాకు అప్పుడొచ్చిన ఫీల్ కంటే కూడా ఇలా జస్ట్ ఒకే మాట అన్న కారులో చూస్తూ కిటికీలో చూసి ఒకే ఒక మాట అన్నాను. అబ్బా రెగ్గలు ఎంత బాగున్నాయో. కానీ ఆ ఒక్క చిన్న మాటకి విలువిచ్చి నా తమ్ముడు, మా నాన్న, మా ఆయన జస్ట్ చిన్న కోరికే ఆపి మరి దాదాపు అరగంట సేపండి. ఎందుకంటే మేము ఆపిన చోట లేవు. అవి ఒగరుగా ఉన్నాయని ముందుకొచ్చి వాళ్ళు తిని ఇవి బాగున్నాయి, ఇవి బాగాలేవని ఏరి కోరి తీసుకొచ్చి నా చేతిలో పెడుతుంటే నాకు ఆ క్షణం అనిపించింది. ఇదే కదా నిజమైన రాణివాసం. ఒక ఆడపిల్లకి, ఒక స్త్రీకి నిజమైన రాణివాసం కోటలో, మేడలో, నగలో, నాణ్యాలో కాదండి. ఇలా చిన్న చిన్న కోరిక, ఒక చిన్న కోరిక అర్థం చేసుకొని వాళ్ళ టైము అంటే వాళ్ళ ఏజ్ గూడా మర్చిపోయి మన చిన్న కోరికలు తీరుస్తున్నప్పుడు నాకనిపిచ్చింది. యెస్! ప్రపంచంలో నాకంటే నిజమైన రాణివాసం లేదు. ఇప్పుడు